ఇక్కడ 4 నెలల నుంచి రానటువంటి సిరాజ్ గారు దేని గురించి రమ్మన్నాను నేను అప్పుడు 4 నెలల నుంచి? కేవలం ధర్మం మీద మాట్లాడదాము, ఖురాన్లో ఏముంది, ఏ రకంగా నువ్వు బోధిస్తున్నావు, ఆ ధర్మం గురించి మాట్లాడదాము. ఆ ధర్మం గురించి మాట్లాడదాం అన్నప్పుడు ఈ పెద్ద మనిషి రాడట. 2-3 నెలల నుంచి నేను పడుతుంటే రాడట. కానీ ఒకరోజు ఈయననే ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. కారణం ఏంటి? అయ్యి బాబోయ్, నేను సిరాజ్నే, శివరామరాజుని కాదు, నేను ఇప్పుడు మారిపోయాను, నేను మంచివాడిని, నేను మతాలు మార్చట్లేదు, నేను వేదికల మీద ఫేక్ పంతులను పిలవట్లేదు, ఫేక్ పండితులను పిలవట్లేదు, నేను వేదం గురించి నిజమే చెప్తున్నా అని అబద్ధాలు చెప్తున్న పచ్చి అబద్ధాల సిరాజ్ ఒక్కసారిగా సిగ్నేచర్ స్టూడియోకి ఫోన్ చేసి సంతోష్ ఘనపాటి గారితో మీరు చేసినటువంటి ఇంటర్వ్యూలో నా గురించి ఏదైతే వీడియోలు చేశారో డిలీట్ చేయమని ఒకరోజు నాకు కాల్ చేస్తాడు ఈయన. ఆ రోజు రాత్రి నేను ఆ వీడియోలు డిలీట్ చేయను. కారణం, అక్కడ మన సంతోష్ ఘనపాటి గారు ఏకంగా మైసూర్ నుంచి ఒక కార్ వేసుకొని, ఒక ఫ్లైట్ వేసుకోనో మరి ఏదో మొత్తం మీద అయితే బెంగళూరు గుండా హైదరాబాద్ దాకా ప్రయాణం చేసి వస్తారు. ఆయన ఒక ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తిగా నిజాలు చెప్తున్నాడు. హిందూ సోదరులు మీరు మోసపోవద్దు, ఈ రకంగా ఇగో ఇట్లా మత ప్రచారాలు చేసి మిమ్మల్ని మతాలు మారుస్తూ ఉంటారు, ఆయన పేరు ఇది, ఆయన పేరు ఇది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. శివరామరాజు ఈయన పేరు అని క్లుప్తంగా చెప్పిన తర్వాత రెండో నిజం చెప్పాలి మీకు ఇక్కడ. ఈయన బ్రదర్ సిరాజ్ ప్రధానంగా ఆయన డ్యూటీస్ ఏంటండి? నేను సిగ్నేచర్ స్టూడియో ఛానల్ని నడిపిస్తున్నా, కొన్నిసార్లు మైథాలజీ సబ్జెక్ట్ చేస్తాం, పొలిటికల్గా చేస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. నాకంటూ కొన్ని బిజినెస్లు ఉన్నాయి, హోటల్ ఉంది, టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకా చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి. నేను గతంలో కూడా నా ఇంటర్వ్యూలో క్లుప్తంగా ఒప్పుకున్నాను. మరి బ్రదర్ సిరాజ్ గారికి ఏముందండి? ఏం డ్యూటీ ఉన్నాయి? నేను పొద్దున్న లేస్తే ఈయనకి ఏం పనండి? ఈయన ఖచ్చితంగా ఈ బ్లేజర్ సూట్ అనేది వేసుకుంటాడు. ఈయన సూటు, ఓకే, సూట్ వేసుకొని ఇది క్రిస్టియన్ల సంస్కృతి కదండి అని అన్నాను. అదేంటో మరి హిందీలో చేస్తున్నప్పుడేమో సడన్గా షేర్వాణి టోపీ వేసుకొని ఆ ఇంటర్వ్యూ నా గురించి ఏదో 8 గంటల పాటు ఏదో కంక్లూడ్ ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడు అనేది మనం మళ్ళీ చెప్దాం. సంతోష్ ఘనపాటి గారు ఇక్కడ మొదటి ఆరోపణ ఈయన పేరు శివరామరాజు కాదు, సిరాజ్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, శివరామరాజునే సిరాజ్గా మారారని ఆయన చెప్పారు. రెండోటి ప్రశ్న, ఇప్పుడు మీరందరూ బాగా ఆలోచించాలి, ప్రతి హిందూ సోదరులకు చాలా ఇంపార్టెంట్ ఇదే చాలా ఇంపార్టెంట్ అంశం, ముఖ్యమైన అంశం ఇది. ఈ అంశం ఏంటంటే, ఈయన వేదిక మీద నియర్లీ ముందు ఒక 8,000 మంది ఉంటారు, 7,000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, 20,000 మంది ఉంటారు. ఇంత పెద్ద సభని ఈయన ఒక్కరే నిర్వహిస్తూ ఉంటారు. అందులో కొంతమంది వచ్చి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఆయన్ని ఖురాన్లో నుంచి అడుగుతారు, బైబుల్ నుంచి అడుగుతారు, వేదాల్లో నుంచి కూడా అడుగుతూ ఉంటారు. ఈ వేదాల్లో నుంచి అడిగేటప్పుడు ఈయన ఋగ్వేదంలో నుంచి ఒక లైన్ తీసుకొని అక్కడ అల్లా గురించే ప్రస్తావించింది అనే పద్ధతిలో ఈయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ వాస్తవంగా అక్కడ ఉంటుందా? ఉండదు. ఈ ఛాలెంజ్ కోసం వచ్చి ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుంటాను అని అన్నాడు. సరే, ఇప్పుడు అక్కడ ఏముంది ఏం లేదనే దానికంటే కూడా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, బ్రదర్ సిరాజ్ గారు చేస్తున్నటువంటి ఆ సభలో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, అక్కడ ఫేక్ పండితులను, ఆల్రెడీ వాళ్ళ పేరు ముస్లిం సోదరుడే అయి ఉంటాడు, ఆయన కూడా ఏకవచనం నేను వాడదలుచుకోలేదు, ఆయనకి మన కాషాయ జెండాలు వేసి 3 నామాలు పెట్టి, ఓకే, అడ్డనామాలు పెట్టిన తర్వాత ఆయన ఋగ్వేదంలో నుంచి ఏదో అడిగినట్టుగా అడిగిచ్చి ఆయనను ఓడగొట్టాడు, చూసావా, అందులో కూడా మా ఒక్క అల్లా గురించే ఉంది అని చెప్పి చెప్తాడు. సిరాజ్ గారి సభలలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు. చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, అయ్యో మా పండితుడు, మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి, చెప్పడంలో సమస్య ఏం లేదు. ఆయన ఫేక్ పండితులను తీసుకొని వచ్చి పండితులే వేదాల గురించి తెలియకుండా ఓడిపోతుంటే, ఈ వేదాలలో ఏమీ లేదు, నిజమైన దేవుడు ఆయన ప్రకటించే దేవుడే, కాబట్టి మనం అంతా కూడా నిజ దేవుడు ఆయన చెప్పేటువంటి వ్యక్తినే నమ్మాలి అనే విధంగా డిజైన్ చేస్తాడు. ఇది ఎంత అన్యాయం అండి, ఇది ఎంత అన్యాయం. నిజంగా మీద ఎంక్వైరీలు వేయించాలా లేదా? ఈ భారతదేశంలో కాన్స్టిట్యూషన్ను గౌరవించే ప్రతి హిందూ సోదరులారా, ఇది నిజంగా ఉన్మాదమా కాదా? ఒక ఫేక్ పండితుడిని తీసుకుపోయి ఆయనని 2-3 పండితులను తయారు చేస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా అన్నాడు నా ఇంటర్వ్యూలో. ఫేక్ పండితులు కాదు, ఆయన నంబర్ ఇస్తాం. పైగా వీళ్ళిద్దరూ డిబేట్ చేశారంట ఇక్కడ సికింద్రాబాద్లో. ఆ డిబేట్లో దగ్గర 7,000 మంది పాల్గొన్నారంట. ఈయన రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఓకే, ఈయన గోల్డ్ మెడలిస్ట్ అనమాట.
ఈయనతో నాకు ప్రోగ్రామ్ జరిగిందండి, డిబేట్ జరిగింది. ఎంతమంది పబ్లిక్లో అనుకున్నారు? దాదాపుగా 7,000 మంది పబ్లిక్లో ఓపెన్ డిబేట్ ఒకటి 2014లో హైదరాబాద్ నడిబొడ్డున రెడ్ రోజ్ ప్యాలెస్లో నా ప్రోగ్రామ్ జరిగింది. ఆ డిబేట్ని 1 మిలియన్ మెంబర్స్ చూశారంట. అప్లోడ్ చేసిన తర్వాత దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ ఉండే అనమాట. ఆ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేశాడంట. నేను డిలీట్ చేశానన్న విషయం అది నా యొక్క గొప్పతనం, నా మంచి మనస్తత్వం కాబట్టి నేను డిలీట్ చేశాను. లేదంటే లేదు బాబు నేను డిలీట్ చేయను అని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా మా మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. యూట్యూబ్లో ఆ డిలీట్ ఎందుకు చేస్తాడండి? ఒక పండితుల దగ్గర డిబేట్కి గెలిచి ఈయన ఎందుకు డిలీట్ చేస్తారు? అక్కడ లైవ్లో 7,000 మంది ఉన్నారు కదా, పైగా ఆ వీడియోని 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూశారు కదా, ఇంతమంది చూసిన వీడియోని ఈయన ఎందుకు డిలీట్ చేశారు? పైగా ఆ పండితుల యొక్క ఫోన్ నంబర్ అడగడం జరిగింది నా ఇంటర్వ్యూలో. ఆ నంబర్ అడిగితే నేను నంబర్ ఇస్తాను మహేందర్ గారు అన్నారు. నేను ఆయన అడ్రస్ చెప్తాను, ఆయన ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, ఆ వీడియో మీకు ఇస్తాను. ఇంతవరకు నాకు నంబర్ ఇవ్వలేదు. పైగా ఆ పండితులు ఎక్కడుంటారు, ఎవరుంటారు, వాళ్ళ అడ్రస్ ఇవ్వమని చెప్పాను. ఇంతవరకు వాళ్ళ అడ్రస్ లేదు. ఈ పండితుల యొక్క ఐడెంటిటీ నేను అడగడం జరిగింది. ఒకవేళ లైవ్లో ఆ పండితుడు ఉంటే దయచేసి ఆయనకి కాల్ కలపండి అని సిరాజ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను ఆ ఇంటర్వ్యూలో. ఆ పండితుడికి ఒక ఫోన్ చేసేస్తే ఈ డిబేట్ అయిపోతుందేమో అని నా ఉద్దేశం. అది లేదు, ఇప్పుడు మీ దగ్గర మొత్తం కంప్లీట్ వీడియో ఉందండి. ఆ వీడియో మీరు ఇక్కడ వీడియో గురించి కూడా కాదు సిరాజ్ భాయ్, నాకు అర్థమైంది ఆ విషయం ఏంటి. ఆయన వస్తారు, మీ ఛానల్కి వస్తారు ఆయన. నేను చెప్తాను, మీ ఛానల్కి వచ్చిన తర్వాత మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుందరు కానీ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. లేదండి నేను తర్వాత ఆయన నంబర్ ఇస్తాను, మీరే మాట్లాడదురు కానీ, పైగా మీ ఛానల్కి ఇంటర్వ్యూ కూడా పిలుస్తాను. ఇంకో స్టేట్మెంట్ ఇతను సిరాజ్ గారు ఏం చేస్తారు అని అంటే, మాకు జరుగుతున్న వేదిక సభలలో, ఆయన నిర్వహిస్తున్న సభలలో మహేందర్ గారు నేను మీకు ఇన్వైట్ చేస్తాను, మీరు రండి నిజాలు చెప్పడానికి, నన్ను ఖచ్చితంగా పిలుస్తారని కూడా సవాల్ చేశాను నేను. 15th డిసెంబర్ మెదక్ డిస్టిక్లో ప్రోగ్రామ్ ఉంది. 15th డిసెంబర్ రోజు ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. 15th డిసెంబర్ రోజు నా ప్రోగ్రామ్ ఉంది, మీకు నేను ఇన్విటేషన్ ఇస్తున్నాను, మీరు రండి. డిసెంబర్ 15వ తారీఖు నాడు ఈయన సభ నిర్వహించడం జరిగింది. ఆ 15వ తారీఖు నాడు నన్ను పిలవలేదు, ఆ పంతుల ఫోన్ నంబర్ ఇవ్వలేదు, ఆ పంతుల్ని మా స్టూడియోకి పంపించలేదు. నిజంగానే ఆ పంతులు ఉన్నారా లేరా మనకు తెలీదు. అలాంటి ఎంతమంది పండితులను మీరు తయారు చేశారు, ఆ పండితులు ఎక్కడ కూడా కనిపించరు అని సంతోష్ ఘనపాటి గారు చెప్పారు. వేద పాఠశాలలో కానీ చదువుకొని ఉంటారు, ఆ వేద పాఠశాలలో అడ్రస్ లేదు, ఏదైనా గుళ్ళల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆ గుడి యొక్క అడ్రస్ లేదు. సో ఈ రకంగా మొదటిగా మీ పేరు తప్పు, శివరామరాజు నుండి సిరాజ్గా మారారు. అది ఇంతవరకు నువ్వు ఎవరికి చెప్పలేదు, ఒకటి. రెండోది, మా పండితులను వేషధారణ మీ ముస్లిం పిల్లలతో ఏపిచ్చి అది ఫేక్ పండితులని క్రియేట్ చేసి వాళ్ళని ఓడిపోయే విధంగా చేస్తారు. ఇది రెండో ప్రధాన అంశము. మూడో అంశం సోదరులారా చాలా చక్కగా గమనించాలి. ఇప్పుడు అస్సలు ఉన్న స్టోరీ ఏంటంటే, ఇప్పుడు అంటే ఇదేదో వైవిధ్యాల కోసం చేసింది కాదు, ఖచ్చితంగా మన కోసం చేసిన వీడియోని ఖచ్చితంగా మీరు బాగా వినాలి. చాలా ఇంపార్టెంట్ ఇది మూడో అంశం. ఇప్పుడు ఈ మూడో అంశం ఏంటంటే, బ్రదర్ సిరాజ్ అలియాస్ శివరామరాజు, ఈయన పేరు శివరామరాజు అన్న ఇంటర్వ్యూలో కంక్లూడ్ చేయడానికి వచ్చాడు ఈయన. కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దోస్తులు నాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళ క్లాస్మేట్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఈయనతో కలిసి చదివినటువంటి మిత్రులు నాకు కాల్ చేసి, సిగ్నేచర్ స్టూడియోలో నేను వస్తాను, ఆయన పేరు నేను ఇప్పుడు రివీల్ చేయను కానీ శివరామరాజు పేరు సిరాజ్ కాదు, శివరామరాజు గారు యాదగిరి అట. 8th 9th 10th క్లాస్లో యాదగిరి అంటే ఈయన పేరు. సరే, యాదగిరి ఉన్నటువంటి ఈ వ్యక్తి 10th క్లాస్లో కొన్ని 2-3 సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వడం జరిగిందంట. అక్కడ భువనగిరిలో ఈయనతో పాటు ఏదో బీసీ హాస్టల్లో చదువుకున్నాడు అనేటువంటి విషయం నాకు తెలిసింది. పైగా వీళ్ళంతా క్లాస్మేట్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో ఈయన ప్రద్దాకా అల్లను నమ్ము, లేదంటే ఈ సీడీలు పంపిస్తా, ఇది నువ్వు మతం మార్చుకోవాల్సిన పనేం లేదు, జస్ట్ దీన్ని చూస్తే చాలు, నచ్చితే మారు లేకపోతే లేదు అని ఆయనకు 5-10 సార్లు చెప్పిన తర్వాత ఆ మిత్రుడు ఈయన ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నాడంట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈయన శివరామరాజా, యాదగిరియా, లేకపోతే సిరాజా? డన్. ఇవి 3 కన్ఫ్యూజన్స్. అయితే ఇంకో ముస్లిం మత పెద్దలు ఫోన్ చేసి నాకు, బాబు ఈయన పేరు శివరామరాజు కాదు, సిరాజు కాదు, యాదగిరి కూడా కాదు, మల్లేష్ అట. ఒకే మనిషికి 4 పేర్లు ఏంటండి? భారతదేశంలో ఉంటున్న ఏ పౌరుడైనా సరే ఎప్పుడైనా మీ అస్తిత్వానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా రైట్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఒక పిటిషన్ వేసి, నిజంగా ఆర్టీఐలో ఈయన పిటిషన్ వేసి ఈయనకు ఒరిజినల్గా ఈయన పేరేంటి, 4 పేర్లు ఎందుకు ఉన్నాయి, ఈయన పాస్పోర్ట్ కూడా సీజ్ అయిందంట.
ఓకే, పాస్పోర్ట్ ఎందుకు సీజ్ అయిందో తర్వాత చెప్తాను మీకు. మొట్టమొదటిసారి 4 పేర్లు ఉండటం ఏంటి?